నమస్తే అండి. అందరూ బాగున్నారా? నేను ఈరోజు బెండకాయ కూర ఎలా చేయాలో చూపించాలనుకుంటున్నాను. ఈ బెండకాయ కూర అన్నములో అయినా రొట్టెలో అయినా చాలా బాగుంటుంది. ఇది ఎలా చేయాలో చూపిస్తాను. బెండకాయలు బాగా కడగాలి. కడిగి పెట్టుకొని చిన్న చిన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ముందుగా నూగులు, కొబ్బరి పొడిని తయారు చేసుకొని పెట్టుకోవాలి. నూగులు పెనం మీద నూగులు బాగా దోరగా వేయించుకోవాలి. ఈ ఆయిల్ కొంచెం తక్కువ వేసినా ఈ నూగుల పొడి కొబ్బరి పొడి వేస్తాం కాబట్టి రుచిగా ఉంటుంది. అందుకోసం నూగుల పొడి అన్ని కూరల్లో నూగుల పొడి వేయాలి. ఈ బెండకాయలు చిన్న చిన్నగా కట్ చేసుకున్న బెండకాయలని పెనం మీద వేసి ఆ నీరు జిగురు పోయే వరకు మంచిగా దోరగా వేయించుకోవాలి. ఈ వేయించుకుంటే ఈ పచ్చి అంతా పోతుంది కాబట్టి మనం కూర చేసినప్పుడు ఇట్లా జిగురు ఉండదు, చాలా బాగుంటుంది. అందుకోసం దోరగా వేయించుకోవాలి బెండకాయలని. కొంతమంది బెండకాయలను వేయించకుండా చేస్తారు, టమాటాలు వేసి చేస్తారు, ఎన్నో రకాలుగా చేస్తారు. కానీ ఇలా మా అమ్మ చేసేది, అందుకోసం నేను చూపించాలని చూపిస్తున్నాను. మందపాటి పాత్ర స్టవ్ వెలిగించి పాత్ర పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఒక 2 టీ స్పూన్ల ఆయిల్ వేయాలి. ఆయిల్లో ఈ నూగులు కొబ్బరి వేస్తున్నాం కాబట్టి ఆయిల్ కొంచెం తక్కువ వేసినా రుచిగా ఉంటుంది. ఈ ఆయిల్లో ఉల్లిపాయలు సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లిపాయ పేస్టు దోరగా వేయించాలి. కొంచెం మూత పెట్టి దోరగా మగ్గిన తర్వాత ఈ కోసి పెట్టుకున్న బెండకాయలని వేసి వేయించుకున్న బెండకాయలను వేసి బాగా కలుపుకోవాలి. మూత పెట్టి బాగా మగ్గనివ్వాలి కొంచెంసేపు. దీంట్లో ఆకుకూరలు రోజు ఏదో ఒక ఆకుకూర తినాలి కాబట్టి ఈ బెండకాయలో మెంతికూర వేస్తే చాలా బాగుంటుంది. అందుకోసం మెంతికూర, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి. చాలా రుచిగా ఉంటుంది. ఆకుకూరలు అన్నీ తినాలంటుండ్రు కాబట్టి చాలా ఆరోగ్యానికి చాలా మంచిది. అందుకోసం రుచిగా ఉంటుంది, ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ బెండకాయ కూర ఎక్కువ తింటారు పిల్లలైనా, ఎవరైనా, బాలంతలకైనా, చిన్నపిల్లలకైనా చాలా మంచిది. కొంచెం కారం సరిపోకుంటే కొంచెం ఎండుమిరప కారం వేసుకోవచ్చు. మనం అంతవరకు గ్రైండ్ చేసుకోవాలి. ఇవి బాగా కలుపుకొని నువ్వుల పొడి, కొబ్బరి పొడి మూత పెట్టి మగ్గనివ్వాలి. ఈ నువ్వుల పొడి గ్రైండ్ చేసుకోవాలి. అలాగనే కొబ్బరి పొడి కూడా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి. ఇది కొంచెం మగ్గిన తర్వాత, మంచిగా ఉడికిన తర్వాత బాగా కలుపుకోవాలి. ఉడికిందా లేదా చూసుకొని బాగా అడుగు అంటకుండా బాగా కలుపుకోవాలి. చిన్న మంట మీడియం ఫ్లేమ్లో పెట్టాలి. నువ్వుల పొడి ఒక 3 స్పూన్లు, కొబ్బరి పొడి ఒక 3 స్పూన్లు వేసి బాగా కలుపుకోవాలి. మొత్తం కూర అంతా కలిసే వరకు బాగా కలుపుకోవాలి. దించే ముందు ధనియాల పొడి, కరివేపాకు పొడి, మునగాకు పొడి 1 టీ స్పూను, ధనియాల పొడి 1 టీ స్పూను వేసి బాగా మగ్గనివ్వాలి కొంచెం సేపు. మాడకుండా చూసుకోవాలి. చాలా బాగుంటుంది ఈ కర్రీ. కొంచెం సేపు మూత పెట్టి కొంచెంసేపు మగ్గనివ్వాలి. లాస్ట్ దించే ముందు
సాల్ట్ వేసుకోవాలి, ఒక స్పూను. కొంతమంది బీపీ ఉందని కొంచెం సాల్ట్ తక్కువ తింటారు కాబట్టి కొంచెం తక్కువ వేసుకోవాలి. ఇష్టం ఉన్న వాళ్ళు మళ్ళీ వేసుకోవచ్చు. సాల్ట్ వేసుకొని దించుకోవాలి. ఇది పిల్లలు అయితే చాలా రుచిగా ఉంటుందని బాగా ఎక్కువ తింటారు. బాలింతలకైనా చాలా మంచిది. బాలింతలకి ఈ బెండకాయ కూర ఎక్కువ చేసి పెడుతుంటారు బాలింతలప్పుడు. ఈ కర్రీ అందరూ చేసుకోవాలి, చాలా రుచిగా ఉంటుంది. ఇది సర్వింగ్ బౌల్లో తీసుకోవాలి. ఈ బెండకాయ కర్రీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది జొన్న రొట్టెలో చాలా బాగుంటుంది. జొన్న రొట్టె చాలామందికి చేయనీకి రాదని కొంతమంది అస్సలు చేసుకోరు. కానీ చిన్న చిన్న బిళ్ళలుగా చేసుకోవచ్చు. ఫస్ట్ కొంచెం చిన్న చిన్న బిళ్ళలుగా చేసుకొని నేర్చుకోవాలి. బాగా వేడి నీళ్ళు పోస్తేనే జొన్న రొట్టె బాగా వస్తుంది. పట్టించేటప్పుడు కొంచెం 2 కిలోనే పట్టియాలి. అది మంచి ఫ్రెష్ జొన్న పిండి అయితేనే రొట్టె చాలా బాగా వస్తుంది. జొన్న రొట్టె తింటే ఆరోగ్యం కాబట్టి గర్భవతులు ఈ బెండకాయలు, ఆకుకూరలు, ఈ గర్భవతులు తింటే పుట్టబోయే పిల్లలు చాలా ఆరోగ్యంగా ఉంటారు. జొన్న రొట్టెలు, ఆకుకూరలు చాలా మంచిది ఎవరికైనా. షుగర్ ఉన్న వాళ్ళకి షుగరు అదుపులో ఉంచుతుంది. అందుకోసం జొన్న రొట్టెలు రోజు చేసుకోవాలి. రాత్రిపూట నైట్ జొన్న రొట్టెలు తినాలి. ఉదయం టిఫిన్ కూడా తినొచ్చు. ఒకరోజు 2 రోజులకు ఒకసారైనా చేసుకోవాలి. జొన్న రొట్టెలు చాలా మంచిది. బెండకాయ కర్రీలో చాలా బాగుంటుంది జొన్న రొట్టెలు. బ్రౌన్ రైస్ చేస్తా నేను. బ్రౌన్ రైస్ షుగర్ ఉంది కాబట్టి బ్రౌన్ రైస్ ముందు 2 గంటల ముందు బియ్యము నానబెట్టి చేసుకుంటే కొంచెం నీళ్ళు ఎక్కువ పోసి కొంచెం మెత్తగా చేసుకోవాలి. కొంచెం పొడిగా ఉంటే తినబుద్ధి కాదు, తినాలనిపించదు. కొంచెం మెత్తగా ఉంటే బాగుంటుంది బ్రౌన్ రైస్. ఈ బ్రౌన్ రైస్లో ఈ జొన్న రొట్టెలు చాలా బాగుంటుంది. జొన్న రొట్టెలలో బ్రౌన్ రైస్లో చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ.